సర్పంచ్గా ఉన్నావు, ఒంటెం గ్రామ పంచాయతీకి ఏమి చేసినావు? నువ్వు ప్రతి ఒక్క నాయకుడిని పసుపులేడు అన్నయ్య కానీ రాజకీయ నాయకులు అందరినీ పోటీ చేసిన నాయకులందరూ విమర్శిస్తున్నావు. అసలు నీ స్థాయి ఏంటి? నువ్వు 10 ఏళ్ళు ఏం చేసినావు గ్రామానికి? ఎవరు పడితే మన దగ్గర గులామీ చేసి వాళ్ళ వెంటబడి ఉండి వాళ్ళని విమర్శిస్తూ ఈరోజు నేను సీనియర్ నాయకుడు అంటాను. ఏం చేస్తున్నావు సీనియర్ నాయకుడే గ్రామానికి? ఏడంటే మీటింగ్లు పెట్టడము, వాళ్ళని విమర్శించడం తప్ప నువ్వు గ్రామానికి ఏం చేసినావు? నువ్వు ఎక్కడ సీనియర్ నాయకుడివి? నోరు అవతల పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. పార్టీ పదోపదానికి పని చేయాల్సింది కానీ పార్టీలో ఉండి పార్టీని వెన్నుపోటు పొడుస్తూ విమర్శిస్తున్నావు. నీ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రాజుని నియమించడం జరిగింది. అదే జగన్మోహన్ రాజు అంటే మరి తొలితగా తెచ్చి పెట్టిన వ్యక్తివి నువ్వే మండలంలో. ఈ రోజు నీకు కాదని చెప్పి ఆయన ఇన్ఛార్జి మార్చాలనుకుంటున్నావు. నువ్వు నేను చెప్తే ఇన్ఛార్జి మార్చే పరిస్థితి లేదు. నీ నోరత్తులో పెట్టుకొని నువ్వు ఎంత ఉంటావో అంతే ఉంటే బాగుంటుంది. ముందు ఆయన తెచ్చిపెట్టింది నువ్వే. ఈరోజు ఆయన విమర్శిస్తూ ఆయన కాదు ఇంకొకరు కావాలా అని విమర్శిస్తున్నావు. అది తప్పు. అధిష్టానం అన్ని ఆలోచిస్తా ఉంది. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏ పార్టీకి కొమ్ము వేస్తున్నారు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, ఇవన్నీ గమనిస్తా ఉంది పార్టీ. కాబట్టి నోరు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది.